పల్నాడు రాజకీయం మళ్లీ రగులుకుంది. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా టీడీపీ వైసీపీ నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. రేపు రెంటపాళ్లలో జగన్ పర్యటించి తీరుతారని వైసీపీ నేతలు చెబుతుంటే బెట్టింగ్ కు బలైపోయిన వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించి జగన్ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పల్నాడు జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన రచ్చరాజేసింది. బుధవారం రెంటపాళ్లలో పర్యటించనున్నారు జగన్. పోలీసుల వేధింపులు తట్టుకోలేక చనిపోయిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని వైసీపీ చీఫ్ ఆవిష్కరిస్తారన్నారు విడుదల రజని. జగన్ పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారామె. మీరు ఎన్ని ఆంక్షలు విధించినా, మీరు ఎన్ని ఆటంకాలు కలిగించినా రేపు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు, వారికి అండగా నిలబడిపోతున్నారు. రేపు రెంటపాల ఖచ్చితంగా వస్తున్నారు. రేపు ప్రోగ్రాం ఖాయమని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలకు మేము స్పష్టం చేస్తా ఉన్నాము. వైసీపీ గెలుపుపై బెట్టింగ్ వేసి ఓడిపోవడం వల్లే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారన్నారు టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. బెట్టింగ్ కు పాల్పడ్డ వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడంలో వైసీపీ ఆంతర్యమేంటని ప్రశ్నించారాయన. చనిపోయింది నీ వల్ల, నువ్వు రేపు వచ్చి ఏం చెప్తావు? ప్రజలకు నువ్వు తీసుకొస్తున్నావు, జనాన్ని వేసుకొని వస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నావు. ఏం చెప్తావు నువ్వు? నీ కార్యకర్తలకు ఏం చెప్తావు? నియోజకవర్గంలో ఎంతమంది ఇవాళ వరకు కూడా నిన్ను నమ్మి పందాలు కట్టి ఆస్తులు అమ్ముకుని బజారున పడ్డారు. పెద్ద పెద్ద డాక్టర్లు కూడా తప్పుడు సర్వే రిపోర్టులు నమ్మి ఇవాళకి ఆస్తులు అమ్ముకున్న బజార్ను పడుతున్నారు ఆత్మహత్యలు చేసుకోలేక. నీ వల్ల ఎంతో మంది వైసీపీ కార్యకర్తలు సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి నిలిచినటువంటి తప్పుడు కాన్ఫిడెంట్ వల్ల. పల్నాడు జిల్లాలో గొడవలు సృష్టించేందుకు జగన్ పర్యటిస్తున్నారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. రాష్ట్రంలో ఏదొక సమస్య సృష్టించాలి, కులం పేరు మీదో, మతం పేరు మీదో, సమాజం పేరు మీదో, వర్గాల పేరు మీదో ఏదో ఒక రకమైన విద్వేషాన్ని రెచ్చగొట్టాలనే తాపత్రయం, తపనతోనే ఆయన పర్యటనలు, అంతకుమించి ఏం లేదు అక్కడ. నిజంగానే ఆయన గనక ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావచ్చు, ప్రజల సమస్యలు లేవనెత్తచ్చు, ప్రభుత్వం తప్పులు చేస్తే నిలదీయచ్చు.